వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. నేను మీ కీర్తి. ఓ పక్క ఢిల్లీ వేదికగా బీసీల కోసం కాంగ్రెస్ మహాధర్నా, మరోపక్క తెలంగాణలో కాంగ్రెస్ నేత రాజగోపాల్ రెడ్డి రచ్చ. ప్రస్తుతం ఈ రెండు అంశాలు హాట్ టాపిక్ గా మారాయి. కోమటిరెడ్డి సోదరుల మధ్య తలెత్తిన విమర్శలు తారాస్థాయికి చేరాయి. ఒకరు ప్రభుత్వంలో మంత్రి, మరొకరు ఎమ్మెల్యే. అయితే ఆత్మీయుల మధ్య వ్యక్తిగత అసంతృప్తి రాజకీయ వేదికపై ఘర్షణగా మారింది. ఇది కేవలం కుటుంబ భేదంగా కాకుండా ప్రభుత్వ నడిపింపు తీరుపై రాజకీయ అసహనానికి ప్రతిబింబంగా మారిన పరిస్థితి ఏర్పడింది. రాజగోపాల్ రెడ్డి ఇటీవల మంత్రివర్గ విస్తరణలో చోటు దక్కకపోవడంతో తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. ఆ నెపంతోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై విమర్శలు గుప్పించారు. రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలు పార్టీపై అవిశ్వాసానికి సంకేతంగా మారాయి. ఆయన మరోసారి రాజీనామా చేసేంత స్థాయికి వెళ్లే అవకాశం ఉందన్న ప్రచారం రాజకీయంగా మరింత వేడెక్కిస్తోంది. మరి రాజగోపాల్ రెడ్డి రాజీనామాకు పోతారా? ప్రభుత్వం రాజగోపాల్ రెడ్డి గోడును వింటుందా, లేదా మునుగోడు మరోసారి బైపోల్కు వేదిక కానుందా? వాట్ నెక్స్ట్ స్టెప్ రాజగోపాల్ రెడ్డి అంటూ నెటిజన్లు సైతం సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేస్తున్నారట. గతంలో ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన రాజగోపాల్ తిరిగి కాంగ్రెస్లోకి వచ్చాక మంత్రిత్వం ఆశించడం సహజం. అయితే అవకాశం రాకపోవడంతో ఆయన ఇప్పుడు తెగేసి మాట్లాడుతున్నట్లు సమాచారం. ఇదంతా వ్యక్తిగత వ్యూహమా, లేక పార్టీపై ఒత్తిడి తేవడమా అనే చర్చ మొదలైంది. ఇటీవల ఓ సభలో రాజగోపాల్ చేసిన ప్రసంగం రాజకీయ వర్గాల్లో తీవ్ర దుమారం రేపింది. నాయకత్వంలో పరిపక్వత లేదు, సీఎంగా 10 ఏళ్లు ఉండే స్థాయి లేదు అంటూ చేసిన వ్యాఖ్యలు కోమటిరెడ్డి వెంకటరెడ్డిని మరింత ఆగ్రహానికి గురిచేశాయి. ఒకే కుటుంబంలో ఉండే నేతల మధ్య ఇలా తార్కిక స్థాయికి వచ్చే భేదాభిప్రాయాలు పార్టీలోనూ విభజనల దిశగా నడిపే ప్రమాదం కనిపిస్తోంది. అయితే వెంకటరెడ్డి మాత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పూర్తిగా మద్దతుగా నిలిచారు. రేవంత్ మంచి నాయకుడు, సీఎంగా మంచి పనులు చేస్తున్నారు అంటూ ప్రభుత్వానికి మద్దతు ప్రకటించారు. రాజగోపాల్ విమర్శలపై స్పందిస్తూ తప్పుగా మాట్లాడేవారు పార్టీ ప్రయోజనాలపై కన్నా వ్యక్తిగత లక్ష్యాలకే ప్రాధాన్యం ఇస్తారు అని వ్యంగ్యంగా పేర్కొన్నారు. ఈ వివాదం కేవలం వ్యక్తిగతంగా ఉండకుండా కాంగ్రెస్ ప్రభుత్వపు శాసనబద్ధతకు సంకేతంగా మారుతోంది. రాజగోపాల్ వ్యాఖ్యలపై బీజేపీ విమర్శలు చేస్తుంటే బీఆర్ఎస్ మాత్రం ఇదే కాంగ్రెస్ అసలు స్వరూపమంటూ విమర్శలకు దిగుతోంది. దీంతో కోమటిరెడ్డి వర్గ ఘర్షణ మొత్తం రాష్ట్ర రాజకీయ దిశను ప్రభావితం చేస్తోంది. ఇక కార్యకర్తలు గందరగోళంలో ఉన్నారు. ఇద్దరు పార్టీలో సీనియర్ నేతలే అయినప్పటికీ ఈ విమర్శలు పార్టీపై ప్రజల నమ్మకాన్ని దిగజారుస్తున్నాయనే భయంతో నేతలు మౌనాన్ని వీడారు. మంత్రివర్గంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ప్రాధాన్యత ఇవ్వగా ఎమ్మెల్యే అయిన రాజగోపాల్ రెడ్డి చెరోసారి వంచితుడిగా భావిస్తున్నారని పార్టీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. మొత్తానికి కోమటిరెడ్డి సోదరుల మధ్య తలెత్తిన ఈ రాజకీయ ఘర్షణ కాంగ్రెస్ కు చిన్న చిక్కు కాదు. ఇది పార్టీలో అభ్యంతర స్వరాలను బలంగా బయటకు తెచ్చే అంశంగా మారింది. పునర్వ్యాఖ్యలు, ప్రక్షాళనలతో పరిష్కరింపదగిన ఈ పరిణామం ఇక పెద్ద ఎత్తున హైకమాండ్ దృష్టిలోకి వెళ్లాల్సిన అవసరం ఏర్పడింది. లేకపోతే మరో టికెట్ పేరుతో ఇది సంక్షోభంగా మారే అవకాశం ఉందంటూ రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇక ఇదే అంశంపై మరింత విశ్లేషణ కాంగ్రెస్ నేత మిట్ట నరసయ్య గౌడ్ అందిస్తారు. నమస్కారం సార్. రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవి దక్కకపోవడమే రాజగోపాల్ రెడ్డి అసంతృప్తికి కారణమంటారా? వాయిస్ క్లియర్ ఉందండి.
సార్ చెప్పండి. ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలకు వ్యూవర్స్ నమస్కారం. ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి గారి కామెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ కామెంట్స్ లాంటి, ఎందుకంటే హలో చెప్పండి చెప్పండి చెప్పండి. ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఈ దేశానికి స్వాతంత్ర్యం ఇప్పించినటువంటి పార్టీ. కాంగ్రెస్ పార్టీలో అందరికీ కూడా స్వాతంత్ర్యం ఎక్కువ, వాక్ స్వాతంత్ర్యం ఎక్కువ. ఈ మనసులో ఏది ఉంటే అది మాట్లాడే తత్వం కాంగ్రెస్ పార్టీలో ఉన్న కార్యకర్త నుంచి నాయకుల వరకు ఉంటది. కాబట్టి అదే విధానంలో రాజగోపాల్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో పెరిగి వచ్చినటువంటి వ్యక్తి కాబట్టి వారి మనసులో ఉన్న ఆవేదనను వెళ్ళగక్కినట్టుగానే మనం భావించాలి తప్ప వారేదో కాంగ్రెస్ పార్టీలో రెబల్ గా మారిందని, లేకపోతే ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా మాట్లాడుతుందని, లేకపోతే హైకమాండ్ కు వ్యతిరేకంగా మాట్లాడుతున్న అంశంగా మనం చూడకూడదు. ఎందుకంటే వారికి ముఖ్యమంత్రి గారు కానీ హైకమాండ్ కానీ ఇది మంత్రి పదవి ఇస్తామని హామీ ఇచ్చిండ్రు కాబట్టి ఆ హామీ నెరవేర్చుకునే ఉద్దేశంతో తన మనసులో ఉన్నటువంటి ఆవేదనను వెళ్ళగక్కినట్టుగానే మనం భావిస్తా ఉన్నాం. అదే విధంగా రేవంత్ రెడ్డి గారు కానీ లేకపోతే హైకమాండ్ కానీ అందరు కూడా అదే విధంగా భావిస్తా ఉన్నారు. తప్పితే ప్రతిపక్షాలు మాట్లాడినట్టు రాజగోపాల్ రెడ్డి గారు అట్లా చేసిండు ఇట్లా చేసిండు, లేకపోతే రాజీనామా చేస్తారు, లేకపోతే మళ్ళీ ఎన్నికలు వస్తే మళ్ళీ టికెట్ ఇస్తారు, ఈ ముచ్చట్లన్నీ ఏంటంటే రాజకీయ ప్రాబల్యాన్ని పెంచుకోవడానికి కొరకు బీఆర్ఎస్ బీజేపీ వాళ్ళు మాట్లాడుతున్నారు తప్పితే మేం మాట్లాడతలేము. ఎంతసేపు వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి ఏ రకంగా కాటు పెడదామా, ఏ రకంగా వంచిద్దామా, ఏ రకంగా తక్కువ చేసి మాట్లాడదామా అన్న ఆలోచన లేదు తప్పితే వాస్తవాలను తెలుసుకునే పరిస్థితులలో బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ లేవు. ఎందుకంటే వాళ్ళ తప్పిదాల మీద చర్చ జరుగుతుంది కాబట్టి, బీఆర్ఎస్ మీద కమిషన్ రిపోర్టు వచ్చింది కాబట్టి, అది మునిగిపోయే పడవ కాబట్టి, బీజేపీ బీఆర్ఎస్ ఒకటే కాబట్టి, బీఆర్ఎస్ బీజేపీలో విలీనం అవుతుంది కాబట్టి దీని మీద చర్చ జరగకుండా ఉండడానికి కొరకు రాజగోపాల్ రెడ్డి గారు ఏదో ఆవేదన వ్యక్తం చేస్తే దాన్ని సాకుగా తీసుకుని కాంగ్రెస్ పార్టీలో అది జరుగుతుంది ఇది జరుగుతుందని గోబెల్స్ ప్రచారం చేస్తున్నటువంటి బీఆర్ఎస్ బీజేపీ నాయకులకు బుద్ధి చెప్పే రోజు కూడా త్వరలో ఉన్నది. కాబట్టి మేము ఇది అంతర్గత విషయం కాబట్టి హైకమాండ్ కూడా ఆలోచన చేస్తా ఉంది. ఇంకా 3 పదవులు అలాగే ఉన్నాయి కదా, 3 మినిస్టరియల్ పెడుతూ అలాగే ఉన్నాయి కాబట్టి ఆ 3ఇంటిలో ఒకటి ఖచ్చితంగా రాజగోపాల్ రెడ్డి గారికి ఉంటదనేది వాస్తవం. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు కూడా వారికి చెప్పడం జరిగింది, హైకమాండ్ కూడా వారికి చెప్పడం జరిగింది. కాబట్టి ఈ కోణంలో చూస్తే వారికి ఖచ్చితంగా నెక్స్ట్ విస్తరణలో ఖచ్చితంగా వారికి మంత్రి పదవి వచ్చేది ఖాయం. కాకపోతే నా సైడ్ నుండి నేను కూడా మా రాజగోపాల్ అన్న గారికి నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే, అన్నగారు మీ మంచి మనసు మాకు తెలుసు, మీరు వ్యాపారంలో 10 రూపాయలు సంపాదించుకుంటారు, ఎవరిని ముంచి సంపాదించుకునే వ్యక్తి గారు, మీరు నిజాయితీ పరులు, మీరు ఆ పార్టీ ఈ పార్టీ అని చూడకుండా అన్ని పార్టీల కార్యకర్తలకు నాయకులతోటి మంచిగా కలిసి ఉంటారు, అందరికీ కూడా డబ్బు సహాయం చేస్తారు. కాబట్టి మీలాంటి మంచి మనసుతోటి ఆవేదన వెళ్ళగక్కితే వేరే ప్రతిపక్షాలు వేరే రకంగా చూస్తున్నాయి. కాబట్టి దయచేసి మీరు ఒకసారి రేవంత్ రెడ్డి గారితో హైకమాండ్ తోటి మాట్లాడితే ఏ రోజు విస్తరణ జరిగితే ఆ రోజు మీకు వస్తుందనే విషయమే వస్తుందని నాకైతే తెలుస్తా ఉంది. కాబట్టి ప్రతిపక్షాలకు నేను ఒకటే చెప్తున్నా, మా అంతర్గత విషయాల మీద మీరు దృష్టి సారించి మీ వైఫల్యాలను కప్పిపుచ్చుకునే అవకాశం మీరు చూసుకోవద్దని మాత్రం నేను హెచ్చరిస్తా ఉన్నా. నరసయ్య గారు, ఒకే కుటుంబానికి చెందిన 2 సీనియర్ నేతలు పార్టీలో ఇలా ప్రజావేదికపై ఘర్షణకు దిగడం అంటే కాంగ్రెస్ లో అంతర్గత వ్యవస్థ పటిష్టంగా లేదని అర్థం చేసుకోవాలంటారా? వాస్తవం ఏంటంటే రాజగోపాల్ రెడ్డి గారిని పార్టీలోకి తీసుకొచ్చినప్పుడే రేవంత్ రెడ్డి గారు క్లియర్ కట్ గా చెప్పింది ఏంటంటే, మీరు చామల కిరణ్ కుమార్ రెడ్డి గారిని ఎంపీగా భువనగిరి ఎంపీగా టికెట్ ఇస్తున్నాం, వారిని గెలిపించుకొని రండి, మీకు మంత్రి పదవి ఖాయమని చెప్పడం వల్ల వారు కూడా పనిచేసి గెలిపించుకున్నారు. వారికి ఇచ్చినటువంటి హామీని నెరవేర్చుకునే దిశలో వారి ఆవేదన మాత్రమే మనం చూడాలి. రెండో కీలకమైన విషయం ఏంటంటే, చాలా మంది ఏమంటున్నారంటే 2 అన్నదమ్ములు నల్గొండ నుంచే ఉన్నారు కదా, 2 రెడ్డి సామాజిక వర్గం కదా, ఒక ఇంటకు 2 పదవులు ఎలా వస్తున్నాయనే చర్చ కూడా జరుగుతూ ఉంది, వాస్తవమే. కానీ 2 అన్నదమ్ములు వారు వేరుపడ్డరు, వారి వేరువేరుగా రాజకీయాలు చేస్తా ఉన్నారు, స్వతంత్ర రాజకీయాలు చేస్తున్నారు. కాబట్టి వారికి వీరికి మనం అనుకునే దానికి సంబంధం లేదు. ఖచ్చితంగా హైకమాండ్ వారు ఇవ్వాలనుకున్నారు కాబట్టి ఖచ్చితంగా వారికి ఒక మంత్రి పదవి ఖచ్చితంగా రాజగోపాల్ రెడ్డి గారికి నెక్స్ట్ విస్తరణలో వస్తుందని నేను భావిస్తున్నా. హైకమాండ్ కూడా సుముఖంగా ఉంది, ముఖ్యమంత్రి గారు కూడా సుముఖంగా ఉన్నారు. దీని మీద పెద్ద చర్చ పెట్టాల్సిన అవసరం లేదు. కాకపోతే ప్రతిపక్షాల వాళ్ళ తప్పులని బయటకు వస్తా ఉన్నాయి. ఇవాళ బీసీ ఘోష్ గారు కమిషన్ నివేదిక ఇచ్చారు కాబట్టి బీఆర్ఎస్ మునిగిపోతుంది, బీఆర్ఎస్ అధ్యక్షుడు
బీఆర్ఎస్ ముఖ్యమైన నాయకుడు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మునిగిపోయే అవకాశం ఉంది, ఆయన జైలు పోయే అవకాశం ఉంది. కాబట్టి వాటి నుంచి చర్చను తప్పించుకోవడానికి కొరకు మాత్రమే వీరు మా దగ్గర జరుగుతున్నటువంటి చిన్న రాజగోపాల్ రెడ్డి గారి ఆవేదనను ఓ సాకుగా తీసుకొని దాన్ని ఏదో చిలువలు పొలవలుగా చేద్దామన్న ఆలోచన చేస్తున్నది నా భావన. ఓకే, అయితే నర్సయ్య గారు, రాజగోపాల్ రెడ్డి విమర్శలు వ్యక్తిగతమే అంటారా, లేక పార్టీ పాలన పట్ల నిరాశ చూపించే సూచనలుగా తీసుకోవాలంటారా? మేడం, పార్టీ పాలన పట్ల నిరాశ చూపించే అవకాశమే లేదు. ఎందుకంటే మేము వచ్చి 18-19 నెలలు అవుతుంది. 19 నెలలల్లా చేయవలసిన దానికంటే ఎక్కువ చేసినాము. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టినాము. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ మెరుగుపడతా ఉంది. ప్రజలంతా సంతోషంగా ఉన్నారు. మహిళలంతా ఫ్రీ బస్సు ఎక్కి తిరుగుతా ఉన్నారు. వారి ఆర్థిక వ్యవస్థ బాగుపడతా ఉంది. ఒకటెనక ఒకటిగా ఆర్థిక వ్యవస్థను దృష్టిలో పెట్టుకొని మేము అన్ని చేస్తా ఉన్నాం. కాబట్టి ప్రజలు మా పట్ల సుముఖంగానే ఉన్నారు తప్పితే మా మీద వ్యతిరేకంగా లేరు. ఈ రోజు రాజగోపాల్ రెడ్డి గారు మాట్లాడింది వారికి ఇచ్చినటువంటి హామీని నెరవేర్చుకునే దిశలో మాట్లాడుతున్నారు తప్పితే కాంగ్రెస్ పార్టీ పాలన బాగలేదనే విషయం మాట్లాడతలేరు కదా. కేవలం నేను ఒకటే చెప్తున్నా, బీఆర్ఎస్ బీజేపీ కుమ్ముక్కాయ రాజకీయాలు చేస్తా ఉన్నాయి. నేడో రేపో బీఆర్ఎస్ పోయి బీజేపీలో విలీనమయ్యే అవకాశం ఉంది. దాని మీద చర్చ జరుగుతా ఉంది. మొన్న పీసీ కోర్స్ ఇచ్చిన కమిషన్ లో ప్రముఖంగా కేసీఆర్ ను హరీష్ రావు గారిని వారిని టార్గెట్ చేస్తూ ఆ నివేదిక ఉన్నది. వారే తప్పులు చేసిరని వ్యక్తపరుస్తా ఉన్నారు. నివేదికను చర్చించిన తర్వాత వీరిద్దరు డబుల్ బెడ్రూమ్ జైల్లోకి పోవాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి దీని నుంచి తప్పించుకోవడానికి కొరకు కాంగ్రెస్ పార్టీలో ఆవేదన వ్యక్తం చేసిన రాజగోపాల్ రెడ్డి గారి విషయాన్ని బయట పట్టుకొని వాళ్ళు చిరువలు పలువలు చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. కోడిగుడ్డు మీద ఈకెలు పీకినట్టు ప్రయత్నం చేస్తా ఉన్నారు. కానీ కాంగ్రెస్ పార్టీలో క్రమశిక్షణ ఎంతైతే వాక్ స్వాతంత్ర్యం ఉందో అంతే క్రమశిక్షణ ఉంటది. కాబట్టి వాళ్ళు ఆవేదన వ్యక్తం చేసినప్పటికీ చివరిగా అందరం కలిసి పనిచేసుకునే వాళ్ళం. ఆయన కాంగ్రెస్ వాది, కాంగ్రెస్ నాయకుడు, కాంగ్రెస్ లోనే ఉన్నాడు, కాంగ్రెస్ లోనే ఎదిగిండు, కాంగ్రెస్ లోనే ఉంటాడు, కాంగ్రెస్ లోనే మంత్రి పదవి తీసుకుంటాడు అనే విషయం స్పష్టంగా చెప్తా ఉన్నా నేను. అయితే ఈ వివాదాన్ని బీజేపీ బీఆర్ఎస్ లాంటి విపక్షాలు తమకు అనుకూలంగా మలుచుకుంటాయంటారా? కాంగ్రెస్ మౌనం వల్ల ఈ పరిస్థితి మరింత రాజకీయంగా రసవత్తంగా మారనుందంటారా? నేనదే చెప్తున్నా, బీఆర్ఎస్ బీజేపీ వాళ్ళు ఏంటంటే వారికి గడ్డు పరిస్థితి ఉంది. బీజేపీకి ఏమో ఇక్కడ నూకలు లేవు, దిక్కు లేదు. ఏదో కేసీఆర్ సహకరించడం వల్ల 8 ఎంపీలు వచ్చినాయి, 8 ఎమ్మెల్యేలు వచ్చినాయి. వారికి ఎవరు వేస్తారని ఓటు? కేవలం 35% ఓట్లు వచ్చే దమ్ము ఉందా వాళ్ళకు? కాబట్టి కేసీఆర్ ను కలుపుకొని మళ్ళీ స్థానిక సంస్థల ఎన్నికలకు లేకపోతే మళ్ళీ వచ్చే 2028 లో వచ్చే ఎన్నికలకు కలిసి పోరాడదామన్న ఆలోచనలో ఉన్నారు. ఆల్రెడీ పువ్వల బాలరాజు గారు వాళ్ళ పార్టీ నుంచి రాజీనామా చేసి చెప్పిన కారణం ఏందండి, బీఆర్ఎస్ పోయి బీజేపీలో విలీనం అవుతుంది, వీళ్ళు విలీనమయ్యే కంటే ముందు నేనే వెళ్తే నా టికెట్ నాకు ఉంటది, లేకపోతే నా టికెట్ గల్లంత అవుతుందని స్పష్టంగా చెప్తా ఉన్నారు కదా. ఆయనతో పాటు ఇంకో 10 మంది పోతా ఉన్నారు కదా. ఇంతకు ముందు ఫామ్ హౌస్ ఫైల్స్ కింద డ్రామా చేసినటువంటి కేసీఆర్ విషయం అంతా బయటికి వస్తా ఉంది కదా. కాబట్టి నేను ఒకటే అంటే ఉన్నా, ఈ రోజు మీ తప్పులను కప్పిపుచ్చుకోవడానికి కొరకు ఇలా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఏదో మాట్లాడవలసిన అవసరం లేదు. బీసీ ఘోష్ ఏమని చెప్పిండని, కేసీఆర్ తప్పు చేసిండని చెప్పలేదా? కేసీఆర్ వల్లనే 1,00,000 కోట్ల రూపాయలు మునిగిపోయినాయని చెప్పలేదా? కేసీఆర్ నీళ్లు నింపడం వల్లనే కాళేశ్వరం ప్రాజెక్టు మునిగిపోయిందని చెప్పలేదా? కాళేశ్వరం పిల్లర్స్ మునిగిపోయినాయని చెప్పలేదా? కాబట్టి ఇలా హరీష్ రావు గారు వారు నిన్న పీపీటీ ఇచ్చినటువంటిది కూడా నేను చూసిన. పీపీటీలో అబద్ధాలు చెప్పి ఇవన్నీ కవర్ చేసుకోవడానికి కొరకు, దీన్ని డైవర్ట్ చేయడానికి కొరకు, కాంగ్రెస్ పార్టీ మీద బురద జల్లడానికి, కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద బురద జల్లడానికి ఈ ఒక్క చిన్న విషయాన్ని తీసుకొని దాన్ని పెద్దగా చేసి చూపించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. కానీ ప్రజలు ఎవరు నమ్మే పరిస్థితి లేదు. బీఆర్ఎస్ ను తీసి గట్టున పెట్టిరు, బీజేపీని తూ అంటా ఉన్నారు. ఈ రెండు పార్టీలను కూడా తీసి గట్టు మీద పెట్టిరు. కాబట్టి ఏదో రకంగా మమ్మల్ని బదనాం చేద్దామన్న ఆలోచనతోటి మాత్రమే రాజగోపాల్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఆవేదనను అర్థం చేసుకోకుండా వారు వేరే రకంగా దాన్ని రెబల్ గా చూసి దాన్ని ఎక్కువగా చేసి చూపిస్తున్నారన్నమాట వాస్తవం. అయితే నర్సయ్య గారు, రాజగోపాల్ రెడ్డి మరోసారి రాజీనామా చేస్తే మునుగోడులో బైపోల్ తప్పదంటారా? ఇక అదే జరిగితే కాంగ్రెస్కి అవకాశమా లేక నష్టంగా మారనుందంటారా? అయితే ఇప్పుడు బీజేపీ బీఆర్ఎస్ వాళ్ళు అదే కోరుకుంటా ఉన్నారు. మా పప్పులేము ఉడతలేవు, ఇలా కేసీఆర్ ను కనుక మేము కలుపుకుంటే బీజేపీ కూడా మునిగిపోయే అవకాశం ఉంది అని రెండు మదన పడుతున్నటువంటి సమయంలో రాజగోపాల్ రెడ్డి ఆవేదన బయటకు వచ్చింది. కాబట్టి రాజగోపాల్ రెడ్డి గారిని రెచ్చగొట్టి ఆయనతోటి వేరే మాటలు మాట్లాడించి ఆయనతోటి రాజీనామా చేసి ఇవన్నీ ఈ తప్పులను చర్చ జరగకుండా చూసి డైవర్ట్ చేయాలన్న ఆలోచనతోటి బీఆర్ఎస్ బీజేపీ ఉంది. కానీ వాళ్ళ ఆశలు నెరవేరాయని స్పష్టంగా చెప్తా ఉన్నా. ఇది అంతటి విషయం కాదు.
కేవలం నా మంత్రి పదవి ఇచ్చిన హామీ ఏమైంది అని అడిగినంత మాత్రాన వీళ్ళ పరిపాలన మీద వ్యతిరేకత ఉన్నదని అనుకోవడం తప్పు కదా. నేను అంటున్నా, పరిపాలన మీద ఏ రకంగా వ్యతిరేకత ఉన్నదని బీఆర్ఎస్ బీజేపీ వాళ్ళు ఒంటికాల మీద లేస్తా ఉన్నారని, ఏం తక్కువ చేసినామని ఒంటికాల మీద లేస్తా ఉన్నారు. బీఆర్ఎస్ రైతులకు ఏం చేసింది చెప్పాలన్నా, ఒక్కొక్కటి చెప్తే గంట చెప్తా నేను. అన్ని వాళ్ళను ముంచారు, రైతులను ముంచారు, మహిళలను ముంచారు, బీసీలను ముంచారు, ఎస్సీలను ముంచారు, ఎస్టీలను ముంచారు. వాళ్ళు మాత్రం 1,00,000 కోట్ల రూపాయలు దండుక తిన్నారు. అది అందరికీ తెలిసిన విషయమే కదా. ఒక్క ఉదాహరణ చెప్తా చూడండి. ఈ రోజు కాళేశ్వరం ప్రాజెక్టులో మేడిగడ్డ కుంగిపోయింది, కానీ దాంట్లో పనిచేసినటువంటి ఒక 2-3 ఇంజనీర్లను ఎంక్వైరీ చేస్తే వాళ్ళ దగ్గర వేల కోట్ల రూపాయలు బయటపడతా ఉన్నాయి, అవినీతి సొమ్ము. ఇవంతా చర్చ జరుగుతా ఉంది. బీఆర్ఎస్ మీద చర్చ జరుగుతా ఉంది, బీజేపీ మీద చర్చ జరుగుతా ఉంది. కాబట్టి దాన్ని కొరకు ఈ రోజుకి ఈ పని చేస్తా ఉన్నారు, అంతే తప్ప వేరే ఉద్దేశం కాదనే విషయం స్పష్టంగా నేను చెప్తా ఉన్నా. కాబట్టి నేను ఒకటే విషయం చెప్తా ఉన్నా, రాజగోపాల్ రెడ్డి గారు మా నాయకుడు, ఆయన నిజాయితీ పరుడు, మనసులో ఏది దాచుకునే విషయం లేదు ఆయనకు. ఆయన మంచైనా చెడైనా ఓపెన్ గా మాట్లాడతారు. తప్పు ఉంటే తప్పు అంటారు, ఒప్పు ఉంటే ఒప్పు అంటారు. ఆయన ఏమి కాంగ్రెస్ పరిపాలన తీసి గట్టు మీదే పెట్టలేదు. ఆయన మంత్రి పదవి గురించి అడుగుతా ఉన్నారు. హామీ ఇచ్చిన మాట వాస్తవం. రేవంత్ రెడ్డి గారు ఏమి కాదంటలేరు, సోనియా గాంధీ ఏమి కాదంటలేరు. వారి ఇచ్చిన హామీని నెరవేర్చే సమయం త్వరలో వస్తుంది. మళ్ళొకసారి కనుక విస్తరణ మొదలు పెడితే దాంట్లో మొదటి మంత్రి పదవి రాజగోపాల్ రెడ్డి గారికి వస్తుంది అనేది అందరికీ తెలుసు. అయినా కూడా కోడిగుడ్డు మీద ఈకలుగా పీకినట్టు నేను ఏదో తప్పు చేస్తా ఉండు, రేవంత్ రెడ్డికి అగెనిస్ట్ గా నన్ను పురికొల్పాలే, ఈ మాటలని చెప్తా ఉన్నారు కదా. కాబట్టి నేను ఒకటే అంటా ఉన్నా, బీఆర్ఎస్ బీజేపీ నాయకులారా ఖబర్దార్, మా అంతర్గత విషయాలలో చొప్పిస్తే మాత్రం మీ దిమ్మ తిరిగే సమాధానాలు మేము చెప్తాం. మిమ్మల్ని ఎక్కడ పెట్టాలో అక్కడ పెడతాం. బీఆర్ఎస్ నాయకులను ఖచ్చితంగా చెంచల్ కూడా జైల్లో పెడతామనేది స్పష్టంగా హెచ్చరిస్తా ఉన్నా నేను. అదేవిధంగా నరసయ్య గారు, రాజీనామా చర్చల మధ్య హైకమాండ్ జోక్యం అవసరం అంటారా? ఈ విభేదాలను రాష్ట్ర స్థాయిలో పరిష్కరించగలమనే నమ్మకం ఉందంటారా? మేడం, నేను ఒకటే మాట చెప్పేది ఏంటంటే, రాజగోపాల్ రెడ్డి గారు మాట్లాడినటువంటి చిన్న ఆవేదనకు సంబంధించిన మాటలు టీ కప్పులో తుఫాన్ లాంటివి. కాంగ్రెస్ పార్టీ అంతర్గత వ్యవహారము. మేము ఎప్పుడైనా కొట్లాడినట్లు మాట్లాడుకుంటాం, మళ్ళీ కలిసిపోతాం. ఇది అందరికీ దేశమంతా తెలుసు కదా. కాంగ్రెస్ పార్టీలో వాక్ స్వాతంత్ర్యం ఉన్నది, దీన్ని ఎవరు కాదనలేని నిజం. వాళ్ళు ఏమైనా మాట్లాడతారు, మళ్ళీ ఎంతసేపు అయినా కలిసిపోతారు, అంత కలిసి అభివృద్ధిలో పాటుపడతారు అనేది వాస్తవం. ఈ రోజు కాంగ్రెస్ పార్టీకి అధికారం ఎలా ఇచ్చిండ్రు? కాంగ్రెస్ పార్టీ గురించి తెలియకుండానే ప్రజలు అధికారం ఇచ్చిందా? ఇలానే కొట్లాడుకుంటారు, కానీ అభివృద్ధి కాడికి వచ్చినప్పుడు అందరూ ప్రజల సైడ్ ఉంటారు అనేది వాస్తవం కదా. బీఆర్ఎస్ చేసినటువంటి స్కామ్లు ఏం చేస్తలేం కదా. బీజేపీ ఇచ్చిన హామీలన్నీ నిలబెట్టుకోకుండా ఎక్కడెక్కడో తిరిగి ఇవాళ మా మీద పడతా ఉన్నారు కదా. వాళ్ళ హామీలు ఎంతో నేను చెప్పాలంటే 100 చెప్తాను నేను. కాబట్టి వాళ్ళ గురించి వాళ్ళు ఆలోచన చేసుకోవాలి తప్పితే, ఇవాళ కాంగ్రెస్ పార్టీలో ఏదో జరుగుతా ఉంది, ఎవరో రాజీనామా చేస్తా ఉన్నారు, దాన్ని మేము ఆసరగా తీసుకొని ప్రజా వ్యతిరేకత క్రియేట్ చేస్తాం, రేవంత్ రెడ్డి గారి మీద దుమ్మెత్తిపోతాం, కాంగ్రెస్ పార్టీ మీద దుమ్మెత్తిపోతాం అని అడియాశలు పెట్టుకుంటే అది నెరవేరదు. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీ నిండా మునుగుతాయి. తెలంగాణలో వాళ్లకు సింగిల్ ఓటు కూడా వచ్చే అవకాశం లేదని నేను చెప్తాను. అదే విధంగా చూసుకుంటే నరసయ్య గారు, వెంకటరెడ్డి ప్రభుత్వానికి మద్దతు ఇస్తూ సోదరుని విమర్శించడాన్ని ఎలా సమర్థించగలరు? అదే ఇప్పుడు మీడియాలో ఏం చేస్తా ఉన్నారంటే, మామూలుగా జరిగిన విషయాన్ని కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకతగా మలచడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. వెంకటరెడ్డి గారు ఏం మాట్లాడినండి? నా చేతిలో లేదు, నేను మా తమ్మినికి మంత్రి పదవి ఇచ్చే పరిస్థితిలో నేను లేను, కాబట్టి హైకమాండ్ చూసుకుంటుందని మాట్లాడితే ఇందులో తప్పేమున్నదండి? ఇందులో ఏం తప్పు ఉందని అడుగుతున్నా. వెంకటరెడ్డి గారు ఇచ్చే అవకాశం ఉందా? వెంకటరెడ్డి గారు ఖచ్చితంగా సోనియా గాంధీ గారి దగ్గర పోయి చెప్తారు, లేకపోతే ముఖ్యమంత్రి గారి దగ్గరికి పోయి చెప్తారు, మరి మా తమ్మినికే హామీ ఇచ్చారు కాబట్టి అది ఒకసారి పరిశీలించమని చెప్పడంలో తప్పేముందండి? ఆయన క్లియర్ కట్ గా ఉన్నట్టు చెప్పిండు, అబద్ధాలు చెప్పలేదు. ఆయన ఏమన్నాడంటే, నా తమ్మినికి ఖచ్చితంగా వస్తుంది, కానీ నేను ఇచ్చే పరిస్థితిలో లేను, ఖచ్చితంగా హైకమాండ్ పరిశీలిస్తుందని ఆయన స్పష్టంగా చెప్పిండు. దాన్ని కూడా తప్పు బట్టి ఆయన వ్యతిరేకంగా ఉన్నాడు. అంటే ఇప్పుడు ఆయన మంత్రివర్గంలో ఒక మంత్రి, మరి సీఎం ను సమర్థించకపోతే ఎవరిని సమర్థిస్తాడండి? తమ్మిని సమర్థిస్తున్నాడు, సీఎం ను సమర్థిస్తా ఉన్నాడు, హైకమాండ్ చూసుకుంటుందని చెప్తా ఉన్నారు. అలాంటి పరిస్థితులలో వెంకటరెడ్డి గారిని తప్పు పట్టేది ఎక్కడదండి? వెంకటరెడ్డి గారి తప్పేముందండి అందులో? ముఖ్యమంత్రి గారు చూసుకుంటారంటే తప్పేముంది? ముఖ్యమంత్రి గారు ఇస్తారంటే తప్పేముంది? తన చేతిలో లేదని ఉన్నట్టు చెప్తే తప్పేముంది? దీన్ని కూడా తప్పు పడతా ఉన్నారా? దీన్ని కూడా ఎలా తప్పు పడతారని నేను అడుగుతా ఉన్నా.
ఓకే, అదే విధంగా ఇలాంటివి కొనసాగితే కాంగ్రెస్ ప్రభుత్వం అస్థిరత దిశగా పయనించే ప్రమాదం ఉందంటారా? ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 20 నెలలు కాలేదు, అస్థిరం ఎక్కడదండి. ఇది ఏంటంటే ఈ పాలకులు ఏవైతే మన ప్రతిపక్షాలు ఉన్నారో వాళ్ళు గోతికన్నక్క లెక్క చూస్తా ఉన్నారు. ఏదన్నా తప్పు జరగకపోతుందా దాన్ని పట్టుకొని చిలువలు పలువలు చేద్దాం, కాంగ్రెస్ పార్టీని బదనాం చేస్తారనే ఉద్దేశంలోనే వాళ్ళు చూస్తా ఉన్నారు. కీలకమైన విషయం నేను పదే పదే చెప్పేది ఏంటంటే బీజేపీ బీఆర్ఎస్ ఇమేజ్ తెలంగాణ ప్రజల దృష్టిలో చాలా లోగా అంటే కింద పడిపోయింది. అంటే బీజేపీని కానీ టీఆర్ఎస్ ను కానీ ఎవరు కూడా గుర్తు పెట్టుకునే పరిస్థితి లేదు. 42% రిజర్వేషన్ ను ఆమోదించండి ప్రభు అని బిల్లులు పాస్ చేసి పంపిస్తే వాళ్ళు పార్లమెంటులో మద్దతు ఇవ్వరు, పార్లమెంటులో పెట్టి పాస్ చేయరు, 9వ షెడ్యూల్లో పెట్టరు. అదే విధంగా ద్రౌపది ముర్ము గారికి కూడా పంపిస్తే ద్రౌపది ముర్ము గారి అపాయింట్మెంట్ మేము అడిగితే ఇంతవరకు కూడా సమాచారం లేదు. రేపు కలవడానికి రేపు ఒక వినతి పత్రం ఇవ్వడానికి భారతీయ జనతా పార్టీ తెలంగాణ ప్రజలకు వ్యతిరేకంగా ఉంది. ఇలా బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రజలకు వ్యతిరేకంగా ఉంది. వాళ్ళు బీసీలను తొక్కి పడేస్తా ఉన్నారు. కేసీఆర్ హయాంలో 34% ఉన్నటువంటి రిజర్వేషన్లను 23% కు తీసుకొచ్చినటువంటి కేసీఆర్ ఏ రకంగా బీసీలకు న్యాయం చేస్తాడు? ఏ రకంగా ఇలా కాంగ్రెస్ పార్టీ బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తారని వాళ్ళు ప్రకటించారు. ఆల్రెడీ బిల్లులు పాస్ చేసిండ్రు. ఆ బిల్లులను కూడా కేంద్ర ప్రభుత్వానికి పంపించారు, గవర్నర్ పంపించారు, ప్రధాని ముర్ముకు కూడా పంపించడం జరిగింది. మరి అన్ని విధాలుగా అంత ప్రాసెస్ చేసిన తర్వాత కూడా ఇలా కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ బిల్లులను పాస్ చేసి వాళ్ళ చిత్తశుద్ధిని తెలియజేయాలి కదా. ఈ రోజు వాళ్ళు చెప్తా ఉన్నారు ఆ 42%లో 10% ముస్లింలకు ఉన్నదని మోకాళ్ళు అడ్డుతా ఉన్నారు. బండి సంజయ్ చెప్తా ఉన్నారు. ఇలాంటి వాళ్ళ మాకు చెప్పేది సుత్తులు. ఏ ప్రజలకు ఒక్క పని కూడా చేయలేరు. భారతీయ జనతా పార్టీ రైతులకు ఏం చేసింది? బీఆర్ఎస్ పార్టీ రైతులకు ఏం చేసింది? మేము బీఆర్ఎస్ పార్టీ ఇన్ని మాటలు మాట్లాడుతుంది కదా, మా దగ్గర ఏదో జరుగుతా ఉంది, మా మీద వ్యతిరేకత ఉందని మాట్లాడుతూ ఉంది కదా, రైతులకు ఏదో చేసామని గొప్పలు చెప్తా ఉన్నారు కదా. రైతులకు ఏం చేసిరు? ₹1,00,000 రుణమాఫీ అని చెప్పిండు. ₹1,00,000 రుణమాఫీ 4 దఫాలని చెప్పిండు. ఫస్ట్ దఫా ₹25,000 ఇచ్చిండు. ₹25,000 ఇచ్చినాక 1 year ఆగిండు. మరి ₹75,000 మిత్తి కలిపితే మళ్ళీ ₹1,00,000 అయింది. మరి ఈయన ఏం చేసినట్టు? 4 సంవత్సరాల్లో ₹1,00,000 ఇచ్చిండు. 4 సంవత్సరాల్లో 2 లక్షలు అయింది. మరి ఏం చేసినట్టు? రైతులను మంచి చేసినట్ట చెడు చేసినట్ట? వీళ్ళు ఇస్తారు కదా, అంటే ప్రభుత్వం పే చేస్తానే రైతులు బ్యాంకులకు కట్టలే. బ్యాంకు వల్లే వీళ్ళ పాస్బుక్లకు లాక్ పెట్టిరు. బ్యాంకు వల్లే వీళ్ళకు లోన్లు ఇవ్వకుండా చేసిరు, పరపతి లేకుండా చేసిరు, సర్వం ముంచిరు. 2017లో కేసీఆర్ ఏం చెప్పిండు? నేను మొత్తం 26 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా పొటాషియం ఫ్రీగా ఇస్తానని చెప్పినటువంటి కేసీఆర్ గారు ఒక బస్తా యూరియా గానీ పొటాషియం గానీ ఫ్రీగా ఇచ్చిన దాఖలాలు ఉన్నాయా? ఇలాంటి వాళ్ళండి మాకు చెప్పేది. ఇలాంటి వాళ్ళ దగ్గర మేము నేర్చుకునేది. భారతీయ జనతా పార్టీ ఏం చెప్పిందని 15 లక్షలు ఒక్కొక్కరు దాంట్లో వేస్తామని చెప్పి నిండా ముంచారు కదా. సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తారని నిండా ముంచారు కదా. ఇలాంటి వాళ్ళ దగ్గర మేము నీతులు నేర్చుకోవాలన్నా? ఇలాంటి వాళ్ళ పనిచేసేది. భారతీయ జనతా పార్టీ 3 నల్ల చట్టాలు తెచ్చిండ్రు. 1500 మందిని చంపిండ్రు. ఆ తర్వాత తప్పైందని చెంపలేసుకున్నారు. ఇలాంటి వాళ్ళు మాకు చెప్తే మేము నేర్చుకుంటామండి. అయితే నర్సయ్య గారు క్రమశిక్షణ ఉంది. మా పార్టీ నాయకులు క్రమశిక్షణతో మెలుగుతా ఉన్నారు. మా రాజగోపాల్ రెడ్డి గారు తన మాత్రమే వెళ్ళబుచ్చారు. అంతే తప్ప దీనికి పలువలు చేయొద్దని మాత్రమే హెచ్చరిస్తా ఉన్నా. నర్సయ్య గారు, మనం చూసుకుంటే ప్రతిపక్షాలు ఏం మాట్లాడలేదు కదా, మీ నాయకుడే కదా మాట్లాడింది అని అంటే మీరేమంటారు? మా నాయకుడు మాట్లాడింది వాస్తవమే. నేను అదే చెప్తున్నా. ఆయనకు ఉన్నటువంటి ఆవేదనను ఓపెన్ గా చెప్పిండు. తప్పేముంది అంటున్నా. మా దగ్గర వాక్ స్వాతంత్ర్యం ఉందని మేము ఒప్పుకుంటున్నాం కదా. మేము స్వాతంత్ర్యం ఇప్పించినాం. అప్పటి నుండే మా దగ్గర వాక్ స్వాతంత్ర్యం ఎక్కువ ఉంది. ఎవరైనా మాట్లాడొచ్చు, ఏమైనా మాట్లాడొచ్చు, మళ్ళీ అందరం కలిసిపోతాం. మరి స్పష్టంగా మేమే అనుకుంటున్నాం కదా. మేమేమి దేశద్రోహులం కాదు కదా. కాబట్టి దాన్ని మీరెందుకు క్యాచ్ చేసి దాన్ని మీరు క్యాచ్ చేసుకోవాలనుకుంటా ఉన్నారు? మీ తప్పులను వాళ్ళు డైవర్ట్ చేయడానికే కదా. అంటే ప్రజలలో మీ తప్పులు చర్చకు రాకుండా ఉండడానికే కదా. అదే విషయం నేను స్పష్టంగా చెప్తా ఉన్నా. మీరు కనుక రాజగోపాల్ రెడ్డి గారి విషయాన్ని పక్కకు పెడితే తూ అని అంటా ఉన్నారు ఇలా బీఆర్ఎస్ పార్టీ నాయకులను, కేసీఆర్ ను, హరీష్ రావును. కేసీఆర్ ఏం తప్పు చేసిండో స్పష్టంగా పీసీ కోర్స్ కమిషన్ లో ఉన్నది కదా. అది కూడా మేము చర్చించిన ఇవ్వడం జరిగింది. ప్లస్ అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టి చర్చ కూడా మేము సిద్ధమని మేము ప్రకటించిన తర్వాత కూడా వీళ్ళు పని చేయడం తప్పు కదా. కాబట్టి నేను ఒకటే అంటా ఉన్నా, బీఆర్ఎస్ బీజేపీ నాయకులారా, మా పార్టీలో ఏలు పెట్టడం కంటే మీరు చేసిన తప్పులను సరిదిద్దుకొని ప్రజల దగ్గర పోయి మోకాళ్ళ మీద కూర్చొని
తప్పు ఒప్పుకొని చెంపలేసుకొని నరసయ్య గారు. మరోసారి ఓట్లు అడగడానికి పోవాలి తప్పితే మా పార్టీ మీద మా ప్రభుత్వం మీద వీళ్ళు దుమ్మతి పోసినంత మాత్రాన మాకు వచ్చేది ఏం లేదు. సూర్యుని మీద ఉమ్మేస్తే ముఖం మీద పడ్డట్టు బీఆర్ఎస్ బీజేపీ వాళ్ళే మునిగిపోతారు. ఓకే, రైట్. థ్యాంక్ యూ నరసయ్య గారు. ఇది ఇవాల్టి స్పెషల్ డ్రైవ్. చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్, తెలుగోడి సత్తా.